నమస్తే ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరు రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, బడ్జెట్ విషయంలో సుజనా చౌదరి టీడీపీ పైన తీవ్ర విమర్శలు చేసింది. అంటే ఏపీకి ఇన్ని అప్పులు తెస్తే ఎప్పుడు కట్టాలి అని చెప్పేసి, దీని గురించి మీరు ఏమంటారు సార్? అసలు ఎన్ని అప్పులు తీసుకొచ్చింది టీడీపీ? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏపీ విషయానికి వస్తే ఆయన దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పాలనలో. ఈ 14 లక్షల కోట్లకు వడ్డీలు కంతులు దాదాపు 55,000 కోట్లు అవుతున్నాయి. 50,000 కోట్లు తర్వాత జీతభత్యాలు అవి ఒక 60% వస్తాయి. ఇప్పుడు తెలంగాణలో అంటే 64,000 కోట్లు జీతభత్యాల కింద చూపించారు, 44,000 కోట్లు వడ్డీలు కంతులు చూపించారు, 1,10,000 కోట్లు వస్తుంది. ఇంకా ఏం మిగలదని అది అయితే పత్రికల్లో అందు వచ్చినాయి. ఇక్కడైతే 1,30,000 కోట్ల దాని ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. 55,000 కోట్లు పోయి ఈ 60% పోతే అభివృద్ధికి కానీ ఇంకా దేనికి కానీ ఏం మిగలదు. అవే బరువు అవుతున్నాయి. బహుశా ఆయన ఈ 14 లక్షల కోట్లు అప్పులు కట్టడానికే ప్రజలు ఇబ్బంది పడుతుంటారు అని ప్రాథమికంగా ఈ 14 లక్షల కోట్లు మళ్ళీ ఇప్పుడు ఇటీవల కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక 30,000 కోట్ల దాకా అప్పులు చేశారు. సరే, ఇట్లా అప్పులు చేస్తూ పోతే అంటే ఆ 14 లక్షలు మళ్ళీ అప్పులు చేస్తూ పోతే ఎప్పుడు ఇది ఎట్లా తీరుస్తారు, ఎలా కడతారు, ప్రజల మీద భారం కదా అనేది ఆయన అభిప్రాయంగా ఉండొచ్చు. అందుకని ఆ విమర్శ చేసిండొచ్చు రండి. అది సద్విమర్శగానే తీసుకోవాలి కానీ ప్రభుత్వాన్ని ఏదో విమర్శించినారని తీసుకోకూడదు. ఎందుకంటే ప్రాముఖ్యత గల నాయకుడే కదా తెలుగుదేశం పార్టీలో సుజనా చౌదరి గారు కూడా. అయితే ఇటువంటివన్నీ జరిగేటప్పుడు ఒక మాట చూడలేక మాట్లాడిండొచ్చు. కానీ ప్రజల్లో అయితే ఒక విధమైన అభిప్రాయం ఉంది. ఏమేనంటే ఇంకా ఏంది బా, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఆదాయాలు ఇవన్నీ ఇప్పుడు ఏమి లేదు, ఇచ్చేదానికి ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆదాయం తగ్గిపోయింది, ఆదాయం పెరగటం లేదు, చాలకొస్తుంది, ఎట్లా చేయాలా, డబ్బులు లేవు అని మొన్న చెప్పారు ఒక స్టేట్మెంటు. అయితే ఇప్పుడు ప్రజలు అనేది ఏమంటారంటే మరి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయనకు ఆదాయం ఎంత వస్తుందో తెలియదా, అప్పులు ఎంత ఉన్నాయో తెలియదా, తెలియనప్పుడు మరి ఎన్నికల ముందు వాగ్దానాలు 6 హామీలు ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు అవి ఏమి సంవత్సరం అవుతున్నా కానీ అమలు చేయలేదు అనేది విమర్శ అయితే ప్రజల్లో ఉంది. మొన్న నేను కడపకు వెళ్ళినప్పుడు కూడా అదే, ఏమయ్యా ఎట్లుంది, ప్రజలు ఏమనుకుంటున్నారంటే సార్ సంవత్సరం అవుతుంది, ఏమై మాట అయితే చెప్పినారు కానీ ఏమి ఇవ్వలేదు, ఏది అమలు చేయలేదు అని విమర్శలు అయితే ఉన్నాయి, అసంతృప్తి కూడా ఉంది అని నేను అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా విమర్శ చేసిండొచ్చు. ఇప్పుడే మరి ఇంత అప్పులు ఉన్నాయి, మళ్ళీ దీనికి తోడు ఇప్పుడు అప్పులు చేయండి, ఈ పథకాలు అమలు చేసేదానికి లేదు, ఇవన్నీ ఏమిటిది అని ఆయన విమర్శ అయి ఉండొచ్చు. ఈ అసంతృప్తి వల్ల, ప్రజల అసంతృప్తి వల్ల నెక్స్ట్ ఎలక్షన్స్కి టీడీపీ పైన ఏమైనా దెబ్బపడే అవకాశం ఉందండి? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ హామీలు నెరవేర్చకపోతే హామీలు ఇవ్వకపోతే వేరు సమస్య. జనం కూడా అదే మాట అంటున్నారు, హామీలేం మేము అడిగినామా, చూసుకొని కదా ఇవ్వాల్సింది, మరి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోతే ఆయన తప్పు అవుతుంది కదా అని విమర్శలు చేస్తున్నారు. అది విమర్శే కాదు, అసంతృప్తి కూడా ఉంది జనంలో. ఈ అసంతృప్తి ఉంటే ఇవి నెరవేర్చకపోతే మాత్రం తప్పకుండా ప్రభుత్వం మీద దెబ్బ తగులుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు.